యొక్క పురాణాల్లో తను చేసిన మానవ జాతిని ఎలాగా బ్రతకాలి, ఎలా ఏ బాటలో నడవాలి అనేది సాక్షాత్తు ఆ పరమాత్ముడే మానవ అవతారంగా తీసుకొని మనందరికీ బాటగా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది నేర్పించడమే ఈ శ్రీరాముడి యొక్క అవతారం. అందరూ అంటూ ఉంటారు, భగవంతుడికి ఆకారం లేదు కదా, మరి శ్రీరాముడు ఎలాగ జన్మించాడు, మానవులాగా అందరిలాగా జననం తీసుకున్నప్పుడు దేవుడు ఎలా అయ్యాడు అని ఇప్పుడు కొత్త వితండవాదాలు వస్తున్నాయి. పరమాత్ముడు దుష్టుల కోసం పుట్టడు, తన యొక్క భక్తుల కోసం పుట్టాడు. ఈ దుష్టులు ఎవరైతే ఉన్నారో తన భక్తుల్ని వేధిస్తూ ఉంటారు, వాళ్ళ కోసం నేను వస్తాను అని చెప్పి తన అవతారాన్ని తీసుకున్నాడు సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీరామచంద్రుడు. ఈ శ్రీరామచంద్రుడు రఘువీరుడిగా, రఘువంశ వీరుడుగా మన యొక్క తరతరాలకు ప్రపంచానికి బాట చూపించి మానవుడు ఎలాగ బ్రతకాలి, ఏ బాటను నడవాలి అనేది తను అనుభవించి ఏ దుఃఖంలో ఎలాగా మనం ప్రశాంతంగా ఉండాలి, ప్రతి దుఃఖము సంసార సాగరంలో ఎటువంటి దుఃఖాలు వస్తాయో ఆ దుఃఖాలన్నీ కూడా శ్రీరామచంద్రుడు అనుభవించి ఆ అనుభవంలో ఎలాగా మన ఒడ్డుకు చేర